శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: పెళ్లి వేడుకల ముగింపు, ప్రయాణం ఏర్పాట్లు, మేనాదేవి దుఃఖం, పార్వతిని కౌగిలించుకొని ఏడవటం, హిమవంతుడు పురోహితులు పార్వతికి చెప్పిన నీతివాక్యాలు, శివుడు అత్తమామలను ఓదార్చడం, పల్లకిలో పార్వతి, నందిపై శివుడు, కన్నీళ్లతో కూతురిని సాగనంపిన హిమవంతుడు, కైలాసానికి తిరుగు ప్రయాణం, గంట తడి పెట్టించే ఈ అప్పగింతల ఘట్టాన్ని తప్పకుండా చూడండి. అలాగే ఆ ఛానల్ కు సభ్యత్వం పొందండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో హిమవంతుడు పార్వతిని సాగనంపుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదులతో ఈ విధంగా చెబుతున్నాడట: అప్పుడు విష్ణువు మొదలైన దేవతలు తపోధనులైన మునులు అపశవ్యమైన పనులను పూర్తి చేసుకుని కైలాసయాత్రకు సంసిద్ధులయ్యారు. అప్పుడు హిమవంతుడు స్నానం చేసి ఇష్టదేవమును శ్రద్ధగా పూజించాడు. తరువాత పౌరులను బంధువులను తీసుకుని ఇంటివారి విడిదికి వెళ్ళారు. అక్కడ ప్రభువైన శివుని ఆనందంతో పూజించాడు. నా గృహమునందు మరికొన్ని రోజులు అందరితో కలిసి నివసించు. ఓ శంభో, నిన్ను చూడడం వలన దేవతలతో కలిసి నువ్వు నా ఇంటికి రావడం చేత నేను కృతార్థుడను ధన్యుడునైనాను అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అంటూ ప్రార్థించాడు. పర్వతరాజు ఈ విధంగా చేతులు జోడించి నమస్కరించి విష్ణువును, దేవతలను, ఇతరులను ప్రభువైన శివుడిని అనేక విధాలుగా ఆహ్వానించాడు. విష్ణువు మొదలైన దేవతలలో కూడిన మునులు సాదరంగా మనస్సులో స్మరించి ఈ విధంగా అన్నారు: ఓ హిమవంత, నువ్వు ధన్యుడివి. నీ కీర్తి చాలా గొప్పది. 3 లోకములలో వెతికి చూసిన నీ వంటి పుణ్యాత్ముడు మరొకడు లేడు, రాడు. పరబ్రహ్మ తత్పురుషుకు శరణ్యము భక్తవత్సలుడు అయిన మహేశ్వరుడు తన కింకరులతో కలిసి నీ ఇంటికి దయచేశాడు. ఇక్కడ విడిత చాలా ఆనందంగా ఉన్నది. నువ్వు అనేకములైన సన్మానాలను చేశావు. ఓ పర్వతరాజా, నువ్వు పెట్టిన భోజనము అపూర్వము. వాటిని వర్ణించుట ఎవరికీ శక్యము కాదు. దీనిలో వింత ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కడ జగన్మాతకు శివాదేవి ఉన్నదో అక్కడ సమస్తము పరిపూర్ణమవుతాయి. మేము ఇక్కడికి వచ్చి ధన్యులమైనాము. అక్కడ అందరూ గొప్పగా పరస్పరం ఈ విధంగా ప్రశంసించుకుంటూ ఉన్నారు. గొప్ప ఉత్సవం ప్రారంభమైనది. వేద శబ్దములు, ఘోషములు వినిపిస్తున్నాయి. సాధుగారము, జయధ్వనులు వినబడుతున్నాయి. మంగళగానాలు ప్రారంభమైనాయి. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. వందిమాధురులు స్తోత్రం చేశారు. గొప్ప దానాలు ఇచ్చాడు. అప్పుడు హిమవంతుడు దేవదేవుని ఆహ్వానించి తన ఇంటికి వెళ్ళాడు. యథావిధిగా భోజనోత్సవం మొదలైనది. పరివారంతో కలిసి కుతూహలంతో ఉన్న ప్రభువైన ఈశ్వరుని ప్రేమతో యథావిధిగా భోజనాన్ని తీసుకువెళ్ళాడు హిమవంతుడు. శంభునకు, విష్ణువునకు, నాకు అనగా బ్రహ్మగారికి, దేవతలందరికీ, మునులకు పాద్యధర్మను సమర్పించారు. హిమవంతుడు బంధువులతో సహా అందరినీ మండపం లోపల ఆదపూర్వకంగా కూర్చోబెట్టాడు. పర్వతుడు వారిని మధురమైన వివిధమైన భక్ష్యములతో తృప్తిపరిచాడు. శంభుడు, విష్ణువు, నేను, ఇతరులు అందరము భజించాము. అప్పుడు పరస్త్రీలు నవ్వుతూ మృదువైన మాటలతో వారందరినీ పరిహాసములాడుతూ వారిని చూస్తూ ఆనందించారు. ఓ నారద, వారందరూ భుజించి యథావిధిగా ఆచమనం చేసి పర్వతుని అనుమతిని పొంది సంతృప్తులై ఆనందంతో వారి స్థానాలకు చేరుకున్నారు. ఇదే విధంగా 3వ రోజు కూడా ఆ పర్వతరాజు వారందరికీ యథావిధిగా వస్తువులను ఇచ్చి ఆదరణను చూపించి సన్మానించాడు. 4వ నాడు శుద్ధిగా యథావిధిగా చికిత్సకర్మను ఆచరింపబడినది. దీనిని చెయ్యకపోతే వివాహ యజ్ఞం భగ్నమైపోతున్నది. అప్పుడు అనేక విధములైన ఉత్సవములు జరిగినాయి. సాధువాదము, జయశబ్దములు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందరికీ అనేక దానాలు చేశారు. నృత్యములు, వివిధ గానములు కూడా నిర్వహించారు. ఇక 5వ రోజున ఉదయమే దేవతలందరూ మిక్కిలి ఆనందముతో అత్యంత ప్రేమతో హిమవంతుడితో తమ యొక్క తిరుగు ప్రయాణమును గురించి విన్నవించుకున్నారు.
ఆ మాట విన్న హిమవంతుడు చేతులు జోడించి దేవతలతో ఇలా అంటున్నాడు: ఓ దేవతలారా, దయచేసి మా ఇంట కొన్ని రోజులు ఉండండి అని అడిగాడు. హిమవంతుడు ప్రేమతో దేవతలను, శివుడిని, విష్ణువును, నన్ను అనగా బ్రహ్మగారిని చాలా రోజులు అక్కడే అలాగే ఆపేశాడు. ఆ మాట చెప్పి ఆపేశాడట. తరువాత దేవతలు పర్వతరాజు దగ్గరకు సప్తర్షులను పంపించారు. వారు మేనాదేవికి ఆ సమయమునకు తగినట్లుగా శివతత్వమును యథావిధిగా బోధించారు. ఆమెను ఆనందంతో మెచ్చుకున్నారు. ఓ నారద, వారు తిరిగి వచ్చి చెప్పిన వెంటనే రమేశ్వరుడు తిరుగుయాత్రకు అంగీకరించి దేవతలు మొదలైన వారితో కలిసి హిమవంతుడి దగ్గరకు వెళ్ళారు. దేవదేవుడైన శివుడు దేవతలతో కలిసి యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఇంతలో మీనా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. దయాసముద్రుడైన శంభుడితో ఈ విధముగా అంటున్నదట: ఓ దయాసముద్ర, దయచేసి నువ్వు పార్వతిని చక్కగా చూసుకో. తేలికగా సంతోషపడే నువ్వు పార్వతి చేసే 1000 దోషములైనా సరే క్షమించు. నా కుమార్తె జన్మ జన్మలలోనూ నీ పాత పద్మములపై భక్తి కలిగి ఉంటుంది. ఆమె తెలివిగా అనగా మెలకువతో ఉన్న, కలగన్న అనగా నిద్రించిన, ఆమె చిత్తంలో ప్రభువైన మహాదేవుడు తప్ప మరొకరు లేరు. మహాదేవుడిని తెలుసుకునే సమయమూ లేదు. నా కుమార్తె నీ భక్తిని గురించి విన్నంత మాత్రం చేతనే ఆనంద భాష్పాలను లాల్చేది, శరీరము గగుర్పాటు చెందేది. ఓ మృత్యుంజయ, నిన్ను నిందిస్తే ఆమె మరణించిన దానిలాగా మౌనంగా ఉండిపోయేది అని చెప్పి తన కుమార్తెను శివునికి సమర్పించింది. మళ్ళీ బిగ్గరగా రోధించింది. వారిద్దరి ఎదురుగా మూర్ఛపోయినది. అప్పుడు శివుడు మీనాదేవికి తెలివి వచ్చే విధంగా చేశాడు. ఆ తరువాత మీనా హిమవంతుడు అనుమతి తీసుకొని దేవతలతో కలిసి గొప్ప ఉత్సవంతో యాత్ర మొదలుపెట్టాడు. అప్పుడు ఆ దేవతలంతా శివుని గణములతో కూడి యాత్రను మొదలుపెట్టారు. వారంతా మౌనంగా హిమవంతుని మంగళాశాసనం చేశారు. హిమవంతుని నగరమున బయట ఉన్న ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ శివునితో సహా దేవతలందరూ ఉత్సాహంతో, ఆనందంతో పార్వతీదేవి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. నారద, హరి ఓం తత్సతు. ఇంతటితో హిమవంతుడు పార్వతిని సాగనంపుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పార్వతికి బ్రాహ్మణ స్త్రీ అరుంధతి బోధించిన పాతివ్రతా ధర్మములు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.